21 విజయ్ 8 చాలామంది ఈసారి విజయ్ గెలుపొందుతారు అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసినప్పటికీ ఆ ఓట్స్ ఎవరైతే చెప్పారో అవి ఎందుకు ఓట్లుగా మారలేదు అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. అయితే మహిళా ఓటర్లు కూడా విజయ్ సైడ్, యంగ్ ఓటర్స్ కూడా విజయ్ సైడ్ ఉన్నప్పటికీ ఎందుకు అవి ఓట్స్గా టర్న్ అవ్వలేదు, ఓటర్స్ ఎందుకు కౌంటింగ్ సెంటర్ల వరకు రాలేదా, లేదా ఇంత ఎక్కువ స్థాయిలో 85% వరకు కూడా ఓట్ల పర్సంటేజ్ అనేది నమోదైనప్పటికీ ఆ ఓట్స్ ఎక్కడికి వెళ్ళాయి అనే ఒక ప్రశ్న అయితే అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. ప్రస్తుతానికైతే తమిళనాడు వ్యాప్తంగా చూసినట్టయితే డిఎంకే అయితే ముందంజలో మనకి కనిపిస్తోంది. ఇక ఓట్స్ ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకు కూడా ఎలా ఉంటుందనేది చూడాలి. తమిళనాడు వ్యాప్తంగా 14 రౌండ్లు అయితే జరుగుతాయి. అందులో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దాదాపు 14 రౌండ్స్లలో దాదాపు 3,300కి పైగా టేబుల్స్లలో కూడా కౌంటింగ్ అనేది జరగబోతోంది. మరికొంచెం సేపట్లో అయితే దాదాపు మధ్యాహ్నం వరకు కూడా మనకి ట్రెండ్స్ అనేది అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది గెస్ చేసినట్టు కేవలం 1-2 ఏజెన్సీస్ మాత్రమే విజయ్ గెలుపు అనేది ప్రిడిక్ట్ చేశాయి. చాలా ఏజెన్సీసే కావచ్చు, లేదా గ్రౌండ్ రియాలిటీనే కావచ్చు, డిఎంకే విజయం సాధిస్తుందంటూ చాలామంది గెస్ చేయడం జరిగింది. సహజంగా ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత ఈసారి స్టాలిన్ విషయంలో ఎందుకు లేదు? రైట్, మనం చూసినట్టయితే ఇక్కడ క్యాడర్ వైజ్ అలాగే పోలింగ్ ఏజెంట్స్ వైజ్ డిఎంకే ఎంతో స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. డిఎంకేలో ఉండేటువంటి మంత్రులు కానివ్వండి, లేదా ఎమ్మెల్యేలు కానివ్వండి, వారందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా డిఎంకేలో ఉండి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. అందరూ కూడా ప్రజలకి సుపరిచితులైనటువంటి వారు. ఎన్నోసార్లు మంత్రిగా కూడా పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారుగా కూడా చెప్పొచ్చు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం, అలాగే ఫెమిలియర్ ఫేసెస్ అని చెప్పొచ్చు. మరోవైపు ఈసారి అన్నా డిఎంకే కనుక చూసుకున్నట్టయితే బీజేపీతో చేరడమే ఇక్కడ మైనస్ అయిందా అనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. ఇక మరోవైపు టీవీకే వైపు చూసుకున్నట్టయితే టీవీకే బుసి ఆనంద్, అలాగే ఆదవ్ అర్జున్, విజయ్ తప్పించి ఎవరు కూడా ఎలా వారు ప్రజా పరిపాలన అనేది చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విజయ్ తర్వాత 2-3 పేర్లు ఈ మధ్య పాపులర్ అయ్యే తప్ప అక్కడ ఓన్లీ ఫేస్ కానీ ఆ పార్టీ బేస్ కానీ విజయ్. సిరి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మళ్ళీ కాసేపట్లో ఫలితాల సరళ కోసం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. రైట్, సో పాపారావు గారు, ఈ తమిళనాడు ట్రెండ్స్ ప్రస్తుతానికి మనం చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా డిఎంకే ఆధిపత్యం కనిపిస్తోంది. అంటే యాజ్ ఆఫ్ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే చాలా స్పష్టంగా అక్కడ డిఎంకే ఆధిపత్యం కనిపిస్తోంది. అన్నా డిఎంకే కూడా 22 ఇందాకటి నుంచి మారింది. ఇప్పుడు టీవీకే 11, అన్నా డిఎంకే 22, డిఎంకే 51 చోట్ల. పాపారావు గారు, సో దాదాపుగా ఇక డిఎంకేకి పెద్దగా హడ్డిల్సే ఉండకపోవచ్చేమో యాజ్ ఆఫ్ నౌ చూస్తున్నాను బట్టి. అంటే నేను అనుకోవటం అయితే స్పష్టంగా డిఎంకే ఈజ్ లీడింగ్ వెరీ హెవీలీ. ఓకే, బాగా బలంగానే లీడ్ చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఒకటి డిఎంకే తాలూకి పర్ఫార్మెన్స్ వెనక ఆ పార్టీ బాగా పనిచేసింది, ఈసారి అధికారంలో బాగా పనిచేసింది. రెండోది ప్రతీకార రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఎందుకంటే మీరు చూస్తే అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని జయలలితని గౌరవించడం విషయంలో ఆయనేమి అంతకుముందంతా అసెంబ్లీలో చీరలు లాగటం దగ్గర నుంచి రకరకాల స్కూల్ బ్యాగ్స్, రైస్ బ్యాగుల మీద ఫోటోలు కూడా ఏం తీసి ఇప్పుడు మార్చకండి అని చెప్పారని అప్పుడు నాకు గుర్తుంది స్టాలిన్. వెరీ హెల్దీ. నేనేమనుకోకపోతే ఇక్కడ నేను ఒక సందర్భం కూడా చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఒక మోడల్. కొట్లాడుకోవడం ఆపేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హుందాగా మారతాయి. ఎవరో ఒకళ్ళు ఆపాలి. అధికారంలోకి వచ్చినప్పుడు స్టాలిన్ ఆపాడు, అది గొప్ప విషయం. జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మమ్మల్ని కొడుతున్నారు, ఆగండి అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అదే పని మొదలు పెడతారు. ఇది జరుగుతుంది. అట్లాంటి దానిలో ఇప్పుడు డిఎంకే ఆ హుందాగా ఉండటం, ఎందుకంటే డిఎంకే ఎంత పనిచేసి ఉన్నాయి 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం, ఆ కొట్లాట్లు కనుక కంటిన్యూ అయితే డిఎంకే బదనాం అయ్యేది.